క్రీస్తునాథుని చేయుటగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మనందరం కూడా మన యొక్క దేవాలయ పండుగకు సిద్ధపడుచు ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉండి ఈ దిన ప్రార్థనలలో ప్రభువుతో కొద్ది సమయం గడపడానికి, ప్రభువుతో మన జీవితాలను కలవేసుకుని నడవడానికి, సిద్ధముగా ఉండడానికి పండుగ యొక్క అర్థం పరమార్థం ఏమిటి, పండుగ అసలు పండుగ అంటే ఏమిటి, పరిశుద్ధ గ్రంథం ప్రకారం కానీ మనకు మన పెద్దలు ఏమీ చెప్పారు. పండుగ అంటే ఆ ఇంటింటికి వెళ్ళి చందాలు వేసుకొని చక్కగా ఆ రోజు మనకు నచ్చినట్లుగా జీవించటమా, లేక పండుగ అంటే గత సంవత్సరము డిసెంబర్ 3 నుండి ఈ సంవత్సరము వరకు, ఈ రోజు వరకు, లేక పండుగ రోజు వరకు నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను ఆయన చల్లని చూపులో దీవించాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అందుకు నేను కృతజ్ఞత తెలుపుతున్నాను అన్న భావన కలిగి ఉన్నామా, లేక నచ్చినట్టు జీవిస్తూ ప్రభువుకి వ్యతిరేకమైనటువంటి పనులతో, మనసుతో, ఆలోచనతో జీవిస్తూ ఉన్నామా? మొదటి వాక్యం ఈ రోజున మనం లోపలికి వాక్యంలోనికి వెళ్లే ముందుగా పరిచయ వాక్యాలను చూద్దాం. కొద్దిగా లేట్ అయినా ఏమనుకోవద్దమ్మా, ఆడతారు చెప్తారు. ఒకసారి స్టార్ట్ చేశానంటే వెళ్ళొచ్చు. ఉపదేశకుడి గ్రంథములో, బైబిల్ నుండి ఎవరైనా చదవగలిగితే ఉపదేశకుడి గ్రంథములో 5వ అధ్యాయం, ఉపదేశకుడి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. తొందరపడి మాట్లాడకూడదు. చాలా. ఇప్పుడు 4వ అధ్యాయం చివరి వచనం అంటే 17వ వచనం. దేవాలయమునకు వెళ్ళినప్పుడు, దేవాలయమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరిచూచుకొనుము. నా మాట కాదు, బైబిల్లోనే ఉంది, బైబిల్లోనే ఉంది. గుడికొచ్చింది ప్రొటెస్టెంట్ గుడిలో మాదిరిగా తిరగటానికి కాదు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, నేను అటు ఇటు నడిచినప్పుడు ఆయన గౌరవం ఇవ్వాలి, గుళ్ళోకి వచ్చినప్పుడు మాట్లాడకూడదు అనవసరంగా అని నీవు ఏనాడైనా ఆలోచించావా? వచ్చాం, పక్కా వాడితో గుసగుసు, పక్కా ఆయనతో గుసగుసు. నేను కూర్చున్న స్థలం, నేను నిలుచున్న స్థలం పవిత్రమైనది అని నీవు ఎదిగావా? 100 సంవత్సరాల క్రైస్తవులు మనందరం, తాతల నుండి మన క్రైస్తవులు మనందరం. దేనికి? గుడిలో ప్రవర్తించే విధానం తెలియనప్పుడు నీవు నిజంగా క్రైస్తవుడవేనా? నీవు నిజంగా క్రైస్తవురాలవేనా? వాక్యం మరొకసారి చదువుదాం తల్లి. దేవాలయమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరిచూచుకొనుము. కొత్త బైబిల్, మన క్యాథలిక్స్ 2 బైబిల్ ఉన్నాయి. అంటే నేను ప్రస్తుతానికి వెళ్తాను కాబట్టి ఇది పాత బైబిల్. ఈ బైబిల్ ఏమవుతుందంటే, దేవాలయమునకు వెళ్ళినప్పుడు నిన్ను నీవు పరీక్షించుకును. లేకపోతే నేను చూస్తాను ఒక్కసారి ఏమంటూ ఉంటుంది ఉపదేశకుడి గ్రంథంలో 5వ అధ్యాయం 4వ జాగ్రత్తగా మెలగవలయును. పాత బైబిల్లో ఉన్న పదం ఏంటంటే, దేవాలయములకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మెలగవలయును. గుడికి వచ్చినప్పుడు నీ ఇంట్లో ఉన్నట్టు ఉండకూడదు. దేవాలయములకు వచ్చినప్పుడు నీకు నచ్చినట్లుగా ఉండకూడదు. వాక్యం ఉన్నదమ్మా. తర్వాత చదువుతండి. అచ్చటికి వెళ్ళువారు, అచ్చటికి వచ్చేవారు విధేయతతో ఇనుటకు
వెళ్ళవలయును కానీ మంచి చెడ్డలు తెలియని మంచి చెడ్డలు తెలియని మూర్ఖుల వలె బలిని అర్పించుటకు కాదు. మూర్ఖులుగా దేవాలయానికి రాకూడదు. నా మాట కాదమ్మా, ఇది నేమేననుకోను, ఇది నా మాట కాదు. బైబిల్లో ఉన్న పదమే మూర్ఖులుగా ఉండకూడదు. దేవాలయానికి వచ్చినప్పుడు నీవు తండ్రిగా నీ ప్రవర్తనను బట్టి నీ బిడ్డల యొక్క పెంపకం ఉంటుంది, నీ బిడ్డల యొక్క ప్రవర్తన ఉంటుంది. గుడి మీదే మేము 5 సంవత్సరాలు ఉంటాం, 4 సంవత్సరాలు ఉంటాం, 2 సంవత్సరాలు ఉంటాం, వెళ్ళిపోతాం. మేము మహా అయితే ఆప్తాలు 2, 4, 6 అంతే. గుడి మీదైనప్పుడు నీవు గుడికి వచ్చినప్పుడు నీ యొక్క జీవిత విధానాన్ని నీవు పరీక్షించుకుంటున్నావా? దేవాలయానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మెలగాలి. అచ్చటికి వెళ్ళువారు విధేయతతో వినుటకు వెళ్ళవలయును కానీ మంచి చెడ్డలు తెలియని మూర్ఖుల వలె బలిని అర్పించుటకు కాదు అని ఖరాఖండిగా వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, దేవాలయంలోకి వచ్చినప్పుడు, దేవుని ప్రాంతంలోకి వచ్చినప్పుడు నీవు ప్రవర్తించే విధానం, నీవు మాట్లాడే విధానం, నీవు చెప్పే మాటలు, నీ యొక్క తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి అని పరిశీలించుకుంటున్నావా? ఎందుకు తెలుసా? వినుటకు వస్తూ ఉన్నా. ఏమి వినుటకు వస్తూ ఉన్నాం? ఎవరిని వినుటకు వస్తూ ఉన్నాం? ఎవరి మాట వినుటకు వస్తూ ఉన్నాం? ఎందుకు వినుటకు వస్తూ ఉన్నామంటే, రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయంలో 17వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. రోమీయులకు రాయబడిన లేఖ కనుక వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన వాక్కు వలన కలుగును. క్రీస్తు వాక్కులో మాత్రమే నీకు విశ్వాసము, నమ్మకము ఉంది. వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తు యొక్క మాట వలననే కలుగును. నువ్వు చాలా మంది ఈ రోజుల్లో ఫ్యాన్లు అయిపోయాయి. ఏ ఫ్యాన్లో మనకు తెలియదు. సీలింగ్ ఫ్యాన్లో, టేబుల్ ఫ్యాన్లో తెలియదు. ఎవడో ఒకడికి ఫ్యాన్ ఉంటుంది. వాడేమైనా వచ్చి అన్నం పెడుతున్నాడా? వాడేమైనా వచ్చి మో పెడుతున్నాడా? గుడంటే ఈరోజు ఫస్ట్ షో వెళ్ళకపోతాడు, ఫీల్ అవ్వడం. సెకండ్ షో వెళ్ళకపోతే ఫీల్ అవ్వడం. ఫస్ట్ షో చూస్తే ఆ యొక్క సాటిస్ఫాక్షన్, ఆదివారం గుడికి మనకి సాటిస్ఫాక్షన్ కాదా? ఆదివారం గుడి అంటే ఎక్కడ నడువులు వస్తాయి. పండగ రోజు నవీన తిరిగిన ప్రార్థనలు ఎందుకమ్మా అంటే, నీవు జరుపుకుపోతున్న పండుగను దేవుడి దీవెనలతో చక్కని వాతావరణంలో దేవుడు దీవించాలని. అంటే మేము పిండి వంట వండుకోవద్దు మా అబ్బాయి పంపించడానికి. చాలా మంది పండగ అనగానే పిండి వంటలే. ఈ 3 రోజులు ఇంట్లో బిజీ పాపం అడుగుతాయమ్మా అంటే ఏం చేస్తారు ఫాదర్? ఎక్కడ వచ్చాక ఏదో వండి పెట్టాలిగా, వాళ్ళు ఏదో పేరు తీసుకెళ్ళాలిగా. తప్పులేదు, అది తప్పులేదమ్మా. వండాలి, ఇవ్వాలి. ఏది ముఖ్యము? దేనికి ప్రాధాన్యము నీ జీవితంలో? దేనికి ఇస్తున్నావు? ఎందుకంటే అపోస్తల కార్యాలలో 4వ అధ్యాయములో 12వ వచనం ఒక వాక్యం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందు తప్ప వేరొకడి యందు రక్షణము లేదు. నీకు ఆయన యందు తప్పితే మాత్రం వేరొకరి యందు, నీవు నమ్మిన చిరంజీవి యందు కానీ, నీవు నమ్మిన పవన్ కళ్యాణ్తో కానీ, నీవు నమ్మిన ఇంకొక రాజకీయ నాయకులతో కానీ, ఈ అవాడి వలన నీకు దమ్మిడి ఉపయోగం లేదు, దమ్మిడి ఆదా లేదు. నీ జీవితాన్ని పాడు చేసుకోవడమే.
రక్షణ కలిగించున్నామము. వేరొకరికి ఇవ్వబడలేదు. ఆయనతో తిరిగితే ఇస్తాడు. ఏమిస్తాడు? ఓ బాటిల్ ఇస్తాడు. రేపు నువ్వు హాస్పిటల్లో కిడ్నీపై పడుండే వచ్చావు, కిడ్నీ ఇస్తాడా? ఏమిస్తాడు? ఇస్తాడంటే ఏమిస్తాడు? ఏమివ్వడు, ఏమివ్వడు. నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయడం తప్పితే చల్లా వదిలేసి తిరుగుతాడు. ఇంత మగోడైనట్టు అయిన తర్వాత నీ మొక్కలు చూసి నాలుగే ఉన్నాడు. ఈ రోజున నీవు ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖు ఎంతో ఘనంగా శబరివారి పండుగలు కొనియాడుతున్నావు కదా. అసలు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటున్నావు ప్రతి సంవత్సరం? కారణం ఏమిటి? రక్షణ. నీకు నాకు రక్షణ కావాలి అంటే శబరివారి మాదిరిగా ప్రభుత్వం జీవించాలి. అందుకే ఆయన శవం ఇంకా కుళ్ళిపోకుండా 700-500-600 సంవత్సరాలైనా కుళ్ళిపోకుండా ఇంకా గోవాలో ఉందంటే తను జీవించిన విధానం, ప్రభుతో తను మలచిన జీవించిన విధానం, అది మనం నేర్చుకోవాలి మన పండుగలు బట్టి. అంత గొప్ప మహనీయుని పండుగలు లేదా మహనీయునిగా ఈ దేవాలయాన్ని అంకితం చేసుకున్నాం ఆయనకి. నీకు రక్షణ కావాలి అంటే ఆయన ఎందుకుగానే ప్రభువుని నమ్మి జీవించాడో, ఆయన ఎందుకుగానే ప్రభువునందు నమ్మకము కలిగి ఉన్నాడో, ఆ నమ్మకం నీ జీవితంలో నీ తర్వాత తరాలకు అందిస్తున్నావా? ముందు నీ పిల్లల గుళ్ళు ఎలా కూర్చోవాలో తెలియదు. ఈ రోజుల్లో ఎలాగ గుడిలో సప్రసాదములు మోకాడయ్యాలో తెలియదు, ఎలాగ గుడిలో తలవంచాలో తెలియదు. ఏం నేర్పిస్తున్నా? ఎంఏలు బిఏలు ఎవరికి కావాలని మంచి మర్యాద లేని జీవితానికి అవసరమా? పెద్దలు చెప్తారు, చదువుకున్నోడు కంటే చాకలోడు వేడు. ఏమీ లేదు, ఎవరి బట్టలు వాడికి ఇస్తాడు తప్పులా. మనం చదివిన తర్వాత చదవకూడదు కాకరకాయ, చదివిన తర్వాత కేకరకాయ మన పిల్లలు అన్నారు. ఇది మన పిల్లలకు మనము నేర్పిస్తూ ఉన్నది. అదే ఉంది ఏంటి ఉంది ఉంటే ఎవరికి కావాలి? పోయేటప్పుడు ఏదో వచ్చింది దానితో ఏది రాదు, ఏది రాదు. నీతో వచ్చేదల్లా నీవు దాచినది ప్రభు దగ్గర. ఈ లోకంలో దాచిన ఏది నీతో రాదు. నీ మంచితనం, నీ మానవత్వం, నీ జీవించిన విధానం దేవుని దగ్గరకు వస్తుంది. కావున వింటున్న వాక్యం నీ జీవితంలో ఎక్కడ పడుతుంది? లూకాసు వార్తలో మనం గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, 8వ అధ్యాయంలో 15వ వచనం ఒక్కసారి చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనంలో సారవంతమైన నేల మీద పడిన విత్తనములను పోలిన వారు యోగ్యమైన మంచి మనస్సుతో యోగ్యమైన వాక్యము వినండి, యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించువారు. ఓర్పు సహనము కలిగి ఫలించువారు. అది దేవుడు మనకు నేర్పిస్తూ ఉంది. నీవు వింటున్న వాక్యం నీ హృదయములో సరైన స్థలంలో పడ్డప్పుడు అది నిన్ను దేవునికి దగ్గరగా చేరుస్తుంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయములు 10-11 వచనాలలో వానయును మంచును భూమి మీద పడి భూమిని తడిపి దాన్ని ములిపించి సస్యశ్యామలము చేసిన విధముగా నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా. చదువుదాము వాక్యాన్ని ఒక్కసారి. వానయు మంచును ఆకాశం నుండి దిగి వచ్చి ఎచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలపించి పంట పండించును. ఆ రీతిగానే నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఉండును. దేవుని వాక్కును నీవు వింటున్నావు కదా? నీ హృదయములో ఏ స్థానంలో నీ వాక్కును దాచుకుంటూ ఉన్నావు? నీ హృదయములో ఎక్కడ
వాక్కును ఉంచుకుంటూ ఉన్నావు. వచ్చా కూర్చున్నా చక్కగా బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్. శరీరం ఇక్కడే ఉంది, నీ ఆలోచన ఎక్కడెక్కడో తిరిగి. అందుకే అంటారు గాలి కంటే వేగమైనది మనస్సు. నువ్వు ఇక్కడ కూర్చున్నా నీ కొడుకు ఢిల్లీలో ఉంటే నీ మనసు ఢిల్లీలోనే ఉంది. నీవు ఇక్కడ కూర్చున్నా నీ బంధువులు అమెరికాలో ఉంటే నీ ఆలోచన అమెరికాలోనే ఉంటుంది. నీ ఆలోచన ఎక్కడ ఉన్నది, నీ తీరుతెన్నులు ఎచ్చట ఉన్నాయి. రోజున నీవు ధ్యానిస్తున్నావా? దేవుని నోటి నుండి వెలువడు వాక్కు అది ఊరక వెనుకకు వెళ్ళదు, అది ఫలించి తీరును. మన యోచన నీవు నేను వినబోతున్న వాక్యము కూడా నీ జీవితంలో ఎక్కడ పడాలని నీవు ఎదురు చూస్తూ ఉన్నా ప్రియా సహోదరి సహోదరుడా, గమనిద్దాం. మనం గమనించినప్పుడు బైబిల్ గ్రంథములో సమూయేలు గ్రంథంలోనికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథంలోనికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా? వెతకండి, దొరకందంటూ ఏది లేదుగా. వెతికితే దొరకందంటూ ఏది లేదు. మొదటి సమూయేలు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 31 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మొదటి 2 అధ్యాయాలు ఇద్దరు తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాయి. 2, 3, 4 అధ్యాయాలు ఇద్దరు పిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. 5, 6, 7, 8 అధ్యాయాలు ఇద్దరు రాజుల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. తరువాత మిగతావన్నీ కూడా ఇద్దరు రాజుల గురించి మాట్లాడారు. మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి 2 అధ్యాయాలలో చూస్తే మంచి తల్లిదండ్రులు, చెడు తల్లిదండ్రులు ఉన్నారు. మరి నీ కుటుంబము మంచి తల్లిదండ్రులుగా ఉన్నదా, చెడు తల్లిదండ్రులుగా ఉన్నదా? ఈ రోజున గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు తల్లి అన్న, ఆమె భర్త ఎల్కానా ఒక జంట. ఏలీ గురించి చూస్తూ ఉంటాం. ఆయన యాజకుడు, దేవుని సన్నిధిలో ఉన్నవాడు. అతని భార్య పేరు ఎవరికన్నా తెలుసమ్మా? ఏలీ భార్య పేరంతా బైబిల్లో తెలుసా? మీ బైబిల్ చదివితేగా ఫాదర్, ఎలాగో తెలుస్తుంది ఫాదర్, మాకు తెలియదు ఫాదర్. పేరు లేదమ్మా. మీరు ఎంత వెతికినా ఏలీ భార్య పేరు బైబిల్లో లేదు. అంటే ఆవిడ పేరు బైబిల్లో లేదంటే ఆవిడ ఎంత చండాలంగా జీవించింది. పిల్లలు కూడా అంత మూర్ఖులుగా జీవించారు. ఏలియా యాజకుడు, అలాంటి పూజారి, దేవుని సన్నిధిలో పూజించి ప్రార్థన చేసేవాడు. హన్నా, ఎల్కానా సామాన్య గృహస్థ క్రైస్తవుడు. సామాన్య గృహస్థ క్రైస్తవుడు అన్న. పెద్దలు లేని తల్లి అన్న. ఇద్దరిని గమనించండి. దేవుని దగ్గర ఉండిన వాడు తన బిడ్డలనే చక్కగా పెంచలేదు. దేవుని దగ్గర ప్రార్థించిన అన్న తన కుమారుడైన సమూయేలును దేవుని కల్పించింది. ఆ బిడ్డ పేరు మీద బైబిల్లో 2 పుస్తకాలు ఉన్నాయి. మొదటి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు. ఒక సామాన్యమైన వ్యక్తి గురించి బైబిల్లో 2 పుస్తకాలు ఉంటే దేవునికి చెందిన పూజారి. 2వ అధ్యాయంలో 30వ వచనం దగ్గర చదువుదామమ్మా. నాకు ఏలీ చేయమని ఉన్నాడు. నీ తండ్రి కుటుంబము వారు, నీ తండ్రి కుటుంబము వారు, నీ కుటుంబము వారు, నీ కుటుంబము వారు కలకాలము నా సన్నిధిని నిలిచి పరిచర్య చేయుదురని. ఏలీ కుటుంబం అంటే ఎప్పటి నుంచో, ఎప్పటి నుండో దేవుని దగ్గర ఊడిగము చేసేవారట. ఈ తండ్రి కుటుంబము వారు, ఈ కుటుంబము వారు. కానీ ప్రభుని వాగ్దానం ఒకటి కలదు. కానీ ఆ వాగ్దానమును
నిలుపుకొనటం లేదు. ఇక్కడి నుంచి నిన్ను నీ సంతతిని నా యాజకులుగా ఉంచుకోవాలంటం లేదు. మనం అనుకోవచ్చు పుట్టు క్రైస్తవం. పుట్టు క్రైస్తవం నీలో మంచి లేకపోతే నువ్వు పుట్టు క్రైస్తవం ఏంటి? 20 సంవత్సరాల జ్ఞానస్నానం తీసుకుంటే ఏంటి? 50 సంవత్సరాల జ్ఞానస్నానం తీసుకుంటే ఏంటి? నీలో పుట్టు క్రైస్తవుడు దేనికి? నీలో మంచి లేనప్పుడు, మానవత్వం లేనప్పుడు, దేవుని మీద భక్తి లేనప్పుడు, దేవుని అంటే భయభక్తులు లేనప్పుడు ఉపయోగం ఏంటి? ఎవరివైతే పుట్టించో క్రైస్తవం, నా తాతల క్రైస్తవం అయితే ఎవరికి గొప్ప? అయితే ఎవరికి గొప్ప? మరి ఏలి కూడా ఎప్పటి నుంచో యాజకుడు అంట. నేహాసు ఇద్దరు పేర్లమ్మా 4వ అధ్యాయంలో వారి పేర్లు చూస్తాం. 4వ అధ్యాయం 11వ వచనంలో హోఫ్ని, ఫీనెహాసు. ఏలి కొడుకులు ఇద్దరు పేర్లమ్మా హోఫ్ని, ఫీనెహాసు. అవునా కాదా? 4:11లో చూడండి ఒక్కసారి అమ్మా. 17 హోఫ్ని, ఫీనెహాసు వాళ్ళిద్దరు పేరు. ఏలి యొక్క మగ పిల్లలు. ఈ రోజుల్లో మగ పిల్లలు పుడితే నాకెంతో మోపడా, నాకు మోపడా. దేనికి? ఏం పెరగడానికి? పెద్ద అయిన తర్వాత అమ్మకు అన్నం పెట్టని వాడు, పెద్ద అయిన తర్వాత మొత్తం చూడని వాడు, పెద్ద అయిన తర్వాత అమ్మ వస్తుందైతే రానివాడు, ఉంటే అంత ఊడితే అంత. వాడు ఉంటే అంత ఊడితే అంత. అది 2వ అధ్యాయం మనం గమనిస్తే 30వ వచనం దగ్గర చదివాం. నీవు నీ తండ్రి కుటుంబము నీ కుటుంబము కానీ నేను తీసివేస్తూ ఉన్నాను. 34వ వచనం దగ్గరికి వెళ్తాం. సమయం ఉంది కాబట్టి తర్వాత మీకు సమయం ఉంటే చదువుకొని రాసు. నీ కుమారులిద్దరిని ముప్పు వాటిల్లును. అది నీకు ఒక గుర్తుగా ఉండును. వారిద్దరు ఒకే రోజు చస్తారు. అదేనమ్మా? అంతేనా? వారిద్దరు ఒకే రోజు చచ్చిపోతారు. దేవుడే చెప్తూ ఉన్నాడు, ఈ కొడుకులు అభాగ్యులు. మన ఇంటిలో మన కొడుకులు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అంటే నువ్వు మంచి తల్లి దగ్గరవా చెడు తల్లి దగ్గరవా? అన్న ఎల్కానా సమూయేలుని ఎక్కడ పెంచారు? దేవుని సన్నిధిలో పెంచారు, దేవుని దగ్గర పెంచారు, దేవుని ముందు ఉంచి పెంచారు. అందువలన ఆమెయు ఆమె కుటుంబము దీవించబడింది. ప్రియా సహోదరి సహోదరుడా గమనిస్తే మనము ఆ యొక్క 2వ అధ్యాయంలో 18వ వచనం ఒక్కసారి చూద్దాం. సమూయేలు యావేకు పరిచర్య చేయుచు ఉన్నాడు. సమూయేలు అంటే దేవునికి పరిచర్య చేస్తుంటే పరిచర్య చేయవలసినటువంటి ఏలీ బిడ్డలిద్దరూ కూడా తింటూ తాగుతూ ఇతరులకు అక్కడికి వచ్చే భక్తుల నుండి మాంసాలు దొంగలించుకొని నచ్చినట్టుగా జీవించారంట. ఇక్కడ ఈ బిడ్డ దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తుంటే పరిచర్య చేయవలసిన వాళ్ళు, దేవుని దగ్గరగా ఉండవలసిన వాళ్ళు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. రోజుల్లో మన బిడ్డలు మన కుటుంబాలు దేవునికి దగ్గరగా ఉన్నాయా, దేవునికి దూరంగా ఉన్నాయా? ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రశ్నించుకోవాలి. ఆధునిక నాగరికతలో పెరుగుతూ ఉన్నాం. ఆధునిక నాగరికత అరచేతులు వైకుంఠంగా సెల్ ఫోన్ రాగానే కుటుంబాలన్నీ తారుమారవుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతాను. ధైర్యం ఉంటే సెల్ ఫోన్కి పాస్వర్డ్ లేకుండా మీ ఆయన నీ ఫోన్ని మీ ఆయన ఫోన్ తీసుకొని చూడగలుగుతారు? ఎవడైనా సరే ఎంతమంది ఇవ్వగలరు? నీ సెల్ ఫోన్ని పాస్వర్డ్ లేకుండా అడిగిన వాడికి ఇస్తావా? ఎంతమంది ఇవ్వగలరు? బహు తక్కువ. ఉన్నారు మంచివాడు ఎవరైనా అంటారా? ఉన్నారు. ఎంతమంది ఇవ్వగలరు? నీ సెల్ ఫోన్ నీ బాగోతాన్ని బయట పెడితే ఎక్కడ నీ బ్రతుకు, ఎక్కడ నీ జీవితం, ఎక్కడ నీ యొక్క బ్రతుకు ఒకసారి ఆలోచించుకుంటా. ఈ రోజున ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథంలో 2 తరగతులను చూస్తూ ఉన్నాం.
హన్నా వెనకాల తన బిడ్డను ఏ విధంగా పెంచాడు, ఏలి యాజకుడైన ఏలి తన బిడ్డలను ఏ విధంగా పెంచాడు, ఒక తల్లిగా తండ్రిగా నీవు నీ బిడ్డలను ఏ విధంగా పెంచుతున్నావు? ఈ రోజున దేవుని దగ్గరగా పెంచుతున్నావా? చదువు కావాలి, నేను కాదనలేదమ్మా. కాన్వెంట్ చదువులు కావాలి, ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలి, అన్నీ కావాలి. చదువుతో పాటు నీ బిడ్డలకు మంచి మర్యాద ఈ రోజుల్లో బడిలో రావటం లేదమ్మా. టీచర్లు కూడా ఏం పట్టించుకోవటంలా, అది వచ్చే స్థలం ఇదే. అందుకే శ్రీరామపుత్రేసు జ్ఞాన గ్రంథం 52వ అధ్యాయంలోకి వెళదాం. శ్రీరామపుత్రేసు జ్ఞాన గ్రంథం, శ్రీరామపుత్రుడేసు జ్ఞాన గ్రంథం చివరి అధ్యాయం ఉందమ్మా. చివరి అధ్యాయంలో 51లో 23, 24 ఉపదేశము అనగా, ఉపము అనగా దగ్గర, ఆదేశం అనగా దేవుని మాట. దేవుని మాటను ఆలకించాలనుకున్న వారు ఏం చేయాలట? అభిలషించేవారు, కోరిక ఉన్నవారు నా యొద్దకు వచ్చి నా పాఠశాలలో, నా బడిలో, నా దేవాలయంలో దానిని నేర్చుకున్నవారు లభించలేదని తెలిసి 23వ వచనం తెలుపుతూ ఉన్నది, నీకు దేవుని వాక్కు అనే ఉపదేశం కావాలి అంటే ఆయన పాఠశాలనే దేవాలయానికి రావాలి, అందులో కూర్చొని వినాలి. టీవీలో కూర్చుంటేనో ఇంకొకటి కూర్చుంటేనో ఏదీ రాదు. ఆలయములో మాత్రమే అది నీకు లభించును. కావున నీవు ఆలయానికి వచ్చే బిడ్డగా ఉన్నావు. అందుకే అందులో చివరి వాక్యం, అధ్యాయములో చివరి వాక్యం 30వ వచనం ఒకసారి చూద్దాం. సకాలమున మీ పనిని మీరు చేసినచో ఉన్నత కాలమున ఉచిత కాలమున ప్రభు మేము బహుకరించెను. సకాలంలో నీ పనులు ఏం చేయాలి? ఆదివారానికి గుడికి రావాలి, పండుగలకు గుడికి రావాలి, ఇంకా ఏదైనా జరిగితే గుడికి రావాలి, బిడ్డలను గుడికి తీసుకొని రావాలి. అట్లీస్ట్ ఈ రోజులో ఆదివారం క్రైస్తవులుగా మారుతున్నామా? సోమవారం నుండి శనివారం వరకు నీ కోసం ఉంచుకున్న ఆదివారం దేవుని కోసం ఇచ్చే బిడ్డగా ఉన్నావా? ఆదివారం దేవుడు ఇచ్చే వాక్కును వినే తల్లిగా, తండ్రిగా, బిడ్డగా, సకుటుంబంగా దేవాలయానికి వస్తూ ఉన్నావా? సకాలంలో మీ పనులను మీరు చేస్తే ఉచిత కాలమున నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అన్న మాటను చూస్తూ ఉన్నాను. మరి కావున ప్రియ సహోదరులారా, మరి ఈ రోజున దేవుడు ఇప్పటి వరకు నీ కుటుంబాన్ని దీవించాడు. దాన్ని మనము ఒక్కసారి మొదటి సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 12వ వచనం దగ్గర ఒక యుద్ధంలో గెలిచారు. ఇశ్రాయేలు ప్రజలందరూ యుద్ధంలో గెలిచినప్పుడు సమూయేలు ఆ స్థలానికి ఒక పేరు పెడుతూ ఉన్నారు, ఎబీనేజరీ. అంటే అర్థం ఏంటో వాక్యాన్ని చూద్దాం. 7:12 మొదటి సమూయేలు గ్రంథం. సమూయేలు మిస్పాకు షేనుకు మధ్య ఒక రాయిని నింపి 50 ఇంతవరకు మనకు సహాయం చేశాడు. ఇంతవరకు దానిని ఎబీనేజరే, అదేనమ్మా ఉంది చివరి వాక్యం, ఎబీనేజరే అంటారు. అనగా ఇంతవరకు దేవుడు నాకు, నా కుటుంబానికి చేశాడు. బాగుంది. మరి గురించి ఏం చేయాలా? అదే కదా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. 23వ వచనంలో ఇమ్మానుయేలు అనగా అమ్మా ఎవరితో ఉన్నాడు? అమ్మా కత్తగా చూడండి, మనతో. అప్పటి వరకు ఉన్న దేవుడు ఇప్పుడు మనతో ఉన్నాడు ఇమ్మానుయేలు. అందుకే ఆయన యెహోవా యీరే. ఆది కాండములో 22వ అధ్యాయంలో 14వ వచనంలో అబ్రహాము అంటున్న మాట, అన్ని ఆయనే సమకూర్చువాడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని ఆయనే సమకూర్చువాడు. అదే కదమ్మా 22వ అధ్యాయం 14వ వచనంలో
చూద్దాం ఆది కాండములో అబ్రహాము ఆ ప్రదేశమునకు యావే ఈరే అనగా దేవుడు సమకూర్చెను. దేవుడే సమకూర్చునంటే ఇప్పుడు ఎందుకు బాధపడతాం? అయ్యో మా ఇంటికి ఇంత కష్టం వచ్చిందే అంట. ఆ కష్టాన్ని నిలుస్తాడు. అదే గిల్గాలు అనుభవము. అది యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయంలో 9వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 9వ వచనం యెహోషువ గ్రంథం అప్పుడు యావే నాటి ఐగుప్తు యొక్క అవమానములను నేడు మీ నుండి తొలగించితిని అని యెహోషువతో చెప్పెను. కాబట్టి నేటి వరకు ఆ ప్రదేశము గిల్గాలు అని పేరుతో పిలువబడుచున్నది. గిల్గాలు అనగా పుట్టినట్లు చూడండి సున్నతి పొందకపోవుటయే. అడుగున పుస్తకం చివరిలో చిన్న అక్షరాలతో ఒక వాక్యం ఉంది. పుట్టినట్లు బైబిల్లో కింద లాస్ట్ లైన్ ఐగుప్తీయులు సున్నతి పొందకపోవుటయే ఈ చిన్న అక్షరాలు పుట్టినట్లు ఉంటుంది. అడుగున లాస్ట్ చిన్న అక్షరాలు ఉంటాయి. ప్రతి బైబిల్లో ఉంటాయి. రాళ్ళు దొర్లించిన స్థలము, దొర్లించుట ఉందా లేదా? ఉండాలంటే నేను అన్నాను అది ఉండాలి. అక్కడ గిల్గాలు అనగా రాళ్ళు దొర్లించిన స్థలము, దొర్లింపబడింది, తీసివేయబడింది. కావున నీవు ఆయన దగ్గరకు వస్తే యెహోవా అన్ని సమకూర్చేవాడు నీ జీవితంలో ఉన్న కష్టాలను రాళ్లను తొలగిస్తున్నాడు. అదే కదా యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు మరణించినప్పుడు ప్రభు అన్నాడు, ఆ రాయిని దొర్లించండి. చనిపోయిన వ్యక్తి 4 రోజుల తర్వాత ప్రభువు లేపుతూ ఉన్నాడు. రాయిని దొర్లించండి అన్నాడు. దొర్లించబడతాయి. నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, నీ జీవితం ఆయన ముందు ఉంటే, నీ జీవితంలో ఆయనకు స్థలము ఉంటే, నీ హృదయంలో ఆయనకు స్థలము ఉంటే, నీ కుటుంబము దీవించబడు, నీ కుటుంబము ఆశీర్వదించబడు. మరి ఈ రోజున నీవు నేను వింటున్న వాక్యములను బట్టి ప్రియా సహోదరి సహోదరులారా, మరి నీవు నేను ఏమి నేర్చుకుంటూ ఉన్నాం ఈ రోజున? ఇక్కడ ప్రభు దగ్గరకు వచ్చి నేర్చుకుని వెళ్ళాలి. ప్రతి వారం ప్రతిరోజు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒక చిన్న విషయమైనా నేర్చుకుని వెళ్ళే బిడ్డలుగా నీవు నేను ఉన్నామా ఈ రోజున? అందుకేనంటండి కీర్తన 14లో 2వ వచనంలో చదువుతాం. మన వైపు చూస్తూ ఉంటాడట, మనం నిజంగా ఉన్నాము, ఆయన జ్ఞానము కలిగి ఉన్నామా లేదా అని. కీర్తన 14 2వ వచనం జ్ఞానము కలిగి తనను పూజించువారు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకొనుటకు గాను ప్రభు ఆకాశము నుండి నరుల వైపు పారజూచెను. చేతులు ఉన్నాయమ్మా అందరికి? చలికాలం కదా బాగా ఏం తీస్తున్నా అన్న చెప్తాడా? చెయ్యడు. తెలుసా? అన్న చెప్తాడా? చెయ్యడు. ప్రేజ్లో చేయకపోతే నేను ఎందుకు అంటారా అనుకునేవాడు. ప్రేజ్లో కానీ ఇప్పుడు చదువులా ఎక్కడ చదువు అక్కడ మళ్ళీ చదువుతారు. చదవమని జ్ఞానము కలిగి తనను పూజించువారు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకొనుటకు గాను ప్రభు ఆకాశము నుండి నరుల వైపు పారచూచుచున్నాడు. నా వాక్యం కాదమ్మా, నేను చెప్పిన ప్రతిదీ నా సొంత మాటలే కాదు, బైబిల్లో నేను రాసింది కాదు. నాకంటే ముందు, నేను పుట్టక ముందు, మా అమ్మా నాన్న పుట్టక ముందు, మా ముత్తాతలు పుట్టక ముందు రాయబడిన వాక్యము. మీరు మనం అనుకోవచ్చిన ఎవరు చూస్తున్నారు? ఇది చీకటి వేళ, తలుపులు మూసుకున్నాయి కదా అన్న వాక్యం బైబిల్లో ఉంది. తెలుసా? ఎక్కడో చిత్యం నాకు తెలిస్తే సాధ్యం మీకు తెలిస్తే ఆ వాక్యం అక్కడ ప్లీజ్ మీ మాదిరిగా చక్కగా వాక్యం చెప్తారు. నాకు
వాక్యం తీయండి. తెలుసన్నారు కదా, ఇది చీకటి వేళ, తలుపులు మూసి ఉన్నాయి, నన్ను ఎవరు చూస్తున్నారు అన్న మాట ఎక్కడ ఉంది బైబిల్లో? ఎక్కడో ఉందలే ఫాదర్ చెప్పారంటే తొందరగా ఇంటికి మాసం ఉండుకోవాలా, ఇప్పుడు ఇంటి అవుతుంది తొందరగా కానీ ఆల్రెడీ మేము కానేసుకొని కూర్చున్నాం, కష్టంగా కూర్చున్నాం. శ్రీరాముడు జ్ఞాన గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం. శ్రీరాముడు జ్ఞాన గ్రంథం 23వ అధ్యాయం. నరులు తనను చూతురేమోనని మాత్రమే అతని భయము, కానీ ప్రభు నేత్రములు సూర్యుని కంటే 10,000 రెట్లు. చాలు పని. ఇప్పుడు మనం 19 చదివాం కదా, 18 చదువు. వివాహ ధర్మము మీరి వ్యభిచారమునకు పాల్పడువారు నన్నెవరు చూతురు. ఇది చీకటి వేళ, గోడలు అడ్డముగా ఉన్నవి, ఎవరును నన్ను గమనించలేదు. నేను భయపడనేలా, మహోన్నతుడైన ప్రభు నన్ను చూడడు కదా, నా దోషమును పట్టించుకొనడు అని అనుకున్నాను. ఇందాక ఏమొచ్చిందా? జ్ఞానము కలిగి తనను పూజించువారు ఎవరైనా ఉన్నారా అని ఆయన మన వైపు చూస్తుంటే, నన్ను ఎవరు చూస్తున్నాడు? ఇది చీకటి వేళ కదా, నేను మాట్లాడే మాటలు ఎవరు వింటున్నారు? నా సెల్ ఫోన్ నేను మాట్లాడమే కదా. ఏం చేస్తున్నావు? అన్నుకున్నావా? తీసుకున్నావా? ఇది మన జీవితం. మీ ఆయన రాగానే, మీ అమ్మ రాగానే సపోర్ట్ చేస్తానే, డాడీ వచ్చాడు, మమ్మీ వచ్చాడు, యాక్షన్ కట్. యాక్షన్ అనగానే యాక్షన్ మనకి భయపడుతుంది కదా. లైట్స్, కెమెరా, యాక్షన్. ఇది మన జీవితం, ఇది మన జీవితం. అందుకే 20వ వచనం చదువుతాన్ని. 20వ వచనం. జగత్తును సృజింపక పూర్వమే ప్రభువునకు అన్నీ తెలియను. ప్రభువునకు అన్నీ తెలియను. 19వ వచనం చక్కగా చదవండమ్మా. ఆయన నేత్రములంట సూర్యుని కాంతి కంటే 10,000 రెట్లు కాంతివంతముగా. ఇప్పుడు మనం సెల్ ఫోన్ ఓపెన్ చేసి మ్యాప్లు తీసి మన ఇల్లు ఎక్కడుంది అని జూమ్ చేస్తాం కదా. మన ఊరు ఎక్కడుంది? శాటిలైట్ అంత పవర్ఫుల్ ఉంటే దేవుని కంటికి ఇంకెంత పవర్ఫుల్గా ఉంటుంది. దేవుని కన్నులు ఇంకెంత స్పష్టంగా మనల్ని చూస్తూ ఉంటాయి. నీవు చేసే పండుగ అర్థము కలిగిన పండుగ, వ్యర్థము కలిగిన పండుగ. ఆలోచిద్దాం. నేను చేసే పండుగ ఏమిటి? ఇందులో అర్థం ఉందా? అర్థవంతంగా నా పండుగను జరుపుకుంటున్నానా? సమయానికి వస్తున్నానా? పూజలో నిండు పూజలో అంటే తెలుసమ్మా, నిండు పూజ అంటే పితాపుత్ర మొదలుకొని చివరి ఆశీర్వాదము వరకు. మనం కొంతమంది సప్రసాద అవగానే కలిగారు. వాడు యూదా ఇస్కారితో సమానం. సప్రసాదం తీసుకుని వెళ్ళేవాడు యూదా ఇస్కారియోతు సమానం. ఏం చేశాడు యూదా ఇస్కారియోతు? ప్రభు దగ్గర నుండి రొట్టెలు తీసుకొని వెళ్ళిపోయాడు. మనం కూడా అంతే. అదేమంటే గేదకు నీళ్లు పెట్టాలా, గడ్డి కోసుకురావాలా? ఇది మన తతంలో మా బాధలు కూడా ఉంటాయి. వెళ్ళిపో. అందరం అదే కోవలో ఉన్నాం. ఒక్కసారి ఆలోచిద్దాం. నీవు జీవించే విధానము. మనం మాట పాడతాం. ఆకాశమందున్న శ్రీనుడా నీ కన్నులు కనులెత్తి అని పాడతాం. ఇప్పుడు దేవుడు పాట పాడితే, భూలోకమందున్న నా చెవులారా మీ వైపు కనులెత్తి చూస్తున్నాను, నేను మీ వైపు కనులెత్తి చూస్తాను. పాట పాడితే నువ్వు పాట పాడావు. ఆకాశం ముందు రెండు చేతులు ఎత్తుతాం. పక్కోడి గదిలో పర్వాలి, పక్కోడి కళలోకి వెళ్ళినా పర్వాలి. భక్తులు నటిస్తూ
యేసయ్యా ఈ పాస్టర్ వచ్చిన తర్వాత ఇంకా ఆలస్యం అయిపోతుంది. వాడు యాక్షన్ చెప్పడా యాక్షన్ మనం నమ్మేస్తాం, నిజం చెప్పేవాడు దగ్గర మనం రాము కదా. అందరికి వచ్చిన మాట ఏంటి? ఆకాశమందున ఆశీనుడా నీ తట్టు కొన్నెత్తి చూస్తున్నాను మనం పాడితే ఇప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, భూలోకమందున ఓ నా జనులారా నీ వైపు నేను చూస్తున్నాను, నీ జీవితం ఎలా ఉన్నదో నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను, నీలో నా జ్ఞానం ఉన్నదా, నీలో నా యొక్క భక్తి ఉన్నదా, నీలో నా మీద ప్రేమ ఉన్నదా అని ఆయన అడగబోతూ ఉంటే నీ దగ్గర సమాధానం ఉన్నదా, నీ దగ్గర సమాధానం ఉన్నదా? బైబిల్ చక్కగా మోసుకొని వస్తూ ఉన్నా. సోమవారం ఇంట్లో పెడతాం, ఆదివారం పూజగా ఇంట్లో పెడతాం, మళ్ళీ శనివారం సాయంత్రము ఆదివారం పూజకొచ్చే ముందు అలా తీసి పైన చెంగులా తీసి ఇది నిజమా కాదమ్మా? నిజం ప్రతి ఇంటిలో అదే, ప్రతి ఇంటిలో అదే. క్రైస్తవులో బైబుల్ ఉంది, బైబుల్లో మాకు తెలుసు అనుకుంటాం. ఏం తెలుసు? ఏం తెలుసు? 2వ తిమోతికి రాయబడిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుతాం. 2వ తిమోతికి రాయబడిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం. అమ్మ ఈ వాక్యాలు ఎప్పుడైనా వింటే మంచిదేనమ్మా. మొదటిసారి వింటే జాగ్రత్తగా రాసుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి, మీ జీవితానికి ఉపకరముగా ఉంటాయి. ఏంటమ్మా? 2వ తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో రకరకములైన పాత్రలు ఉంటాయి, అందులో కొన్ని వెండివి బంగారములవి మాత్రమే కాక కొన్ని మట్టివి చెక్కవి, వాటిలో కొన్ని సామాన్యులు అందరూ వాడుకునేవి, మరికొన్ని ప్రత్యేక. అంటే మీ అన్నయ్య గారు వచ్చినప్పుడు, మీ బాబాయ్ వచ్చినప్పుడు ఆ కప్పు సెట్టు, ఆ మంచి ఆ యొక్క బెడ్షీట్లు, లేకపోతే సోఫాస్లో వేసే మీ తలుపు వాళ్ళు వస్తే మీ ఆయన తలుపు వాళ్ళు కాదు, మీ తలుపు వాళ్ళు వస్తే, మీ అన్నయ్య తలుపు వాళ్ళు వస్తే మామూలుగా మీ అన్నయ్యో మీ అక్కో మీ వస్తే చక్కగా. అలాగనే కొన్ని రోజు వాడుకునేవి, మరికొన్ని ప్రత్యేక అవసరముల కోసము వాడబడేవి ఉంటాయి అన్న మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి దేవాలయం అనే గొప్ప ఇంటిలో మనందరము దేవునికి చెందిన వారమైతే కడగబడిన పాత్రగా నేను వాడబడుతూ ఉన్నామా? నీవు కడగబడాలి అంటే నీలో వాక్యము ఉండాలి, నీవు కడగబడాలి అంటే వాడబడాలి అంటే గర్వము ఉండకూడదు. 1:7 చూస్తూ ఉంటాం సామెతల గ్రంథంలో, ఒకసారి కీర్తనలో 1:7 ఏమని ఉన్నదమ్మా? ఒక కీర్తన సామెతలు 1:7, సామెతలు 1:7 దేవుని పట్ల భయభక్తులు చూపుటే విజ్ఞానమునకు తొలిమెట్టు. కానీ మూడుడట ఆయన విజ్ఞాన దేశమును విన్నాడు, కానీ భయభక్తులు చూపుటే విజ్ఞానమునకు తొలిమెట్టు. దేవుని పట్ల నీవు భయభక్తులు కలిగి ఉన్నావా? దేవునితో నడుస్తూ ఉన్నావా? దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నిన్ను, నీ కుటుంబము దేవుడు ఎప్పుడు కూడా దీవిస్తాడు అన్న మాటలను గమనిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, కావున నీవు దొర్లించబడాలి. నీ ఇంటి ముందు ఉన్న, నీ కుటుంబంలో ఉన్న, నీ జీవితంలో ఉన్న రాళ్ళన్నీ దొర్లించబడితే నీవక బేతీరులకు వస్తావు. ఆదికాండం 28వ అధ్యాయం 9వ వచనములో, ఆదికాండం 28వ అధ్యాయం 9వ వచనం ఏమని ఉన్నది? యాకోబు ఆ ప్రాంతమునకు బేతేలు అని పేరు పెట్టాను. బేతేలు అంటే అర్థం ఏంటమ్మా? అమ్మా, దైవ నిలయము అనగా దేవుని యొక్క నిలయము, దేవుని యొక్క స్థలములోనికి నీవు తీసుకొని రాబడతా, నీవు వస్తా.
కావున అందుకే వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? రెండవ రాజుల దినవృత్తాంతములు అనగా రాజుల దినచర్యల గ్రంథములో 20వ అధ్యాయములో 15వ వచనం ఒక్కసారి చూద్దాం. రెండవ రాజుల దినచర్యలు 20వ అధ్యాయం 15వ వచనం. అయితే మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. మొదటి రాజులు 20వ అధ్యాయం ఉందమ్మా 15వ వచనం. ఇందులో కూడా లేదా? చాలా ఒకసారి చెప్తాను. రెండవ రాజుల్లోని రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం ఉంది కదమ్మా, ఒకసారి చూద్దాం. 20వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో పదిహేనవ వచనం చదువుతాలి. రెండవ రాజుల దినచర్యలు 20వ అధ్యాయం 15వ వచనం. ఆ లేవీయుడు రాజా, యెరూషలేము పౌరులారా, యూదీయులారా, మీరెల్లప్పుడూ ప్రభువు వాక్కును ఆలకించండి. తర్వాత వచ్చిన ఈ పెద్ద జనసమూహమును, మీ ముందు ఉన్న పెద్ద కష్టమును చూచి మీరు భయపడవద్దు, నిరుత్సాహం చెందవద్దు. ఈ యుద్ధం మీది కాదు, ప్రభువుదే. మనం పాట పాడతాం, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నీ ఇంటి ముందు, నీ కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఆయన తొలగిస్తాడు, ఆయన యుద్ధము చేస్తాడు. అందుకే నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక వాక్యాన్ని చూస్తూ ఉంటాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి చూద్దాం. యావే నీ పక్షమున పోరాడును, నీవు నెగలక దేవునితో నడువు. ఆయన అన్ని చూసుకుంటాడు, ఆయన అన్ని చూసుకుంటాడు. భయపడన అవసరం లేదు, వెండుకోవలసిన అవసరం లేదు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీ కుటుంబంతోటి ఉన్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆ వాక్యమును ఆయనతో నడిచే బిడ్డలుగా నీవు నేను ఎదుగుతూ ఉన్నామా అన్నది ఈ రోజున మనందరము కూడా ఆలోచించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కావున మరి నీవు నేను ఆయన యందు జ్ఞానము కలిగి ఎదిగే బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుతున్నారు. లేకపోతే ఎందుకు ఆయన మన వైపు చూస్తున్నాడు? 14వ అధ్యాయం చదివాం, కీర్తన 14:2 చదివాం. 3వ వచనం చూస్తే ఎందుకు ఆయన మన వైపు చూస్తున్నాడో అక్కడ మనం వాక్యంలో వింటుకుంటాం. 3వ వచనం కూడా చూద్దాం. కీర్తన 14. అమ్మా, కానీ జనులెల్లరను తప్పు త్రోవ పట్టి ఎల్లరును దుష్టులైరి, మంచిని చేయువాడు ఒక్కడును లేడాయను అన్న మాటను మనము చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, మంచిని చేయువాడు ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా నాశనాన్ని కోరుతున్నాడు. పక్కవారి నాశనం ఎదుగుతుంటే ఓర్చుకోలేని తనం నీలో ఉండకూడదు. నీ కొడుకున నీవు నీ పక్షాన ఉన్న పిల్లలతో ఆయన ఉంటాడు కదా. ఎందుకు? అందరం ఆయన స్వహస్తాలతో తయారు చేయబడ్డాం. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలలో ఒకసారి చూస్తే, ఆదికాండములో 1వ అధ్యాయం 26, 27 వచనాలలో ఒకసారి గమనిస్తే, దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము, మానవుడు మమ్ము పోలి మావలి ఉండును. ఎలా ఉంటాడంటే మానవుడు దేవుడిని
పోయి దేవుని వలె మనందరం ఆయన సృష్టి వారమైతే, మనందరం ఆయనకు చెందిన వారమైతే, ప్రక్కవాడి మీద పక్క, ప్రక్కవాడి మీద కోపం, ప్రక్కవాడు బాగుపడుతుంటే ఓర్వలేని తనముతో నువ్వు నేను ఉన్నామా అని ఒక్కటి మనం దేవుణ్ణి అడగాలి. అది కీర్తన 27:4 మనకు నేర్పుతూ ఉన్నది. కీర్తన 27:4 మనకు నేర్పుతూ ఉన్నది. నేను ప్రభువును ఒక్క వరము కోరుకొంటిని. సినిమాలు చెప్తారు కదా, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అన్నట్టు, ఒక్క వరం, ఒక్క మాట, ఒక్క దీవెన, నన్ను నా కుటుంబాన్ని దీవించమని అడుగుదా. చదువమ్మా తల్లి. నాకు కావలసిన ఇది ఒక్కటి, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలయునని, ఆయన యొక్క ముఖ వదనమును చూడవలయునని, ఆయన ఆలయములో ఆయన సలహా, ఆయన మాట, ఆయన దీవెన, ఆయన యొక్క దేవుని అడుగవలయునని ఒక్క ఛాన్స్ దియా, ఒకే ఒక్కసారి నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించడానికి వాడలే ప్రభా, నాకు నా పిల్లగాడు చెబుతున్నాడయ్యా, తెలివిని, అది ఓకే, అంతవరకు పర్వా, తెలివిని, ఆరోగ్యాన్ని, మంచిని పర్వా అయ్యా, వాడికంటే బాగా సార్, వాడికంటే అది కాదు అడగాల్సి, అది కాదు అడగాల్సి. అయ్యా వాడు అంటే 2 వీలర్ కొన్నాడయ్యా, నేను అలాంటి ఆశ, అత్యాశ ఆశలు నమ్మి ఈ సమయం ఏది కావాలని మనకు చేస్తాం. ఈ సమయంలో ఏది మనకు అవసరమో అడగకుండానే ఆయన తెలుసు, వాక్యాలు ఉన్నాయి చాలా, నువ్వు అడగకుండానే ఆయన ఇస్తాడు. అదే కదా ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం మనం గమనిస్తే 11వ వచనం దగ్గర నుండి 29వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11 నుండి చదివి పెడతా. నేను ఈ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు మాత్రమే తెలియదు. పక్కోళ్ళకు కాదు, బాబర్ గారికి కాదు, నాకు కాదు, ఊళ్ళో ఉన్న పెద్దలకు కాదు, ఆయనకు మాత్రమే నీ గురించి తెలియను. నేను నీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను. నేను నీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి నాకు ప్రార్థన చేసినప్పుడు ఆలకిస్తాను. మీరు పూర్ణ హృదయముతో నన్ను వెతుకుదురేని, పూర్ణ హృదయముతో సంపూర్ణమైన మనసుతో ప్రభువుని వెతకాలి. అంతేకాని పర్వాలేదు సగం అక్కడ సగం ఎక్కడ కాదు, 2 పడగల మీద జీవితం దేవునికి నచ్చదు. పూర్ణ హృదయముతో మీరు నన్ను పూర్ణ హృదయముతో మీరు నన్ను వెతుకుదురేని, నేను మీకు దొరుకుదును. ఇది ప్రభువుడైన నా మాటలు నేను తప్పక దొరుకుదును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తప్పక మీకు దొరుకుతాను. నన్ను వెతికితే పూర్ణ హృదయముతో మంచి మనసుతో నన్ను వెతుకు వారికి కనబడగా నేను ఆశీర్వదిస్తాను ఆయన అంటున్నా. మరి కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వెతికినట్లుగా నీవు నేను వాక్యములు చదువుకున్నాం, దేవాలయానికి ఎందుకు వస్తూ ఉన్నాం, ఎందుకు ప్రార్థిస్తూ ఉన్నాం. నీవు బేతేలునకు వచ్చావు, దేవుని మందిరానికి వచ్చావు. దేవుని మందిరమునకు వస్తే నీ జీవితము దీవించబడిన, నీ జీవితము పరిమళభరితమగు. అక్కడ ఉన్నావనుకో నీ జీవితము ఎరుపుగా మారుతుంది. ఎరుపు అనగా పరిమళించుట, సువాసన భరితము అని అర్థం. ఎరుపు ఎందుకు తెలుసా? లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం దగ్గర చూస్తే ప్రభు ఎరుకో వీధిలో వెళ్తున్నాడు, ఎరుకో మార్గంలో వెళ్తున్నాడు. అక్కడ జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇల్లు దీవించబడింది, జక్కయ్య ఇల్లు ఆశీర్వదించబడింది. ఎరుకో నగరమున అనగా అతని
జీవితం, అతని కుటుంబం ప్రకాశవంతముగా పరిమళవంతముగా మారింది ఎరుకో అని ఆ యొక్క పట్టణములో. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనములో ప్రభు ఎరుకో వెళ్ళుచుండగా వర్తమయ్యేది ఒక పుట్టుకుట్టివాడు అక్కడ ఉన్నాడు. ప్రభువుని అడిగాడు, దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించు అని అడగగానే అతను దీవించబడ్డాడు. అతని దృష్టి దానం పొందగలిగాడు. అతడు వికసించాడు. అనగా ఎరుకు అనగా నీవు నేను దేవాలయములో ఉంటే, బేతేలు అనగా దైవ నిలయం, ఆ నిలయములో నీవు ఉంటే నీవు నీ కుటుంబము వికసించబడతావు, దేవునిలో ఎదగబడతాడు. అప్పుడు నీవు యోద్ధాలు లాంటి కష్టాలు వచ్చిన చక్కగా ప్రభువుతో దాటగలవు ప్రియ సహోదరి సహోదరుడా. మరి ఈ రోజున నీవు నేర్చుకుంటున్న విషయములను బట్టి, నీవు జరుపుకోబోతున్న దేవాలయ పండుగ ఇదేదో ఆడంబరంతో చేసుకోవలసిందే, తప్పు లేదు, ఆనందం లేదు. కానీ దానికి ఆత్మీయత అంటాలి, ఆత్మీయత ఉండాలి. ఈ పూజలో పాల్గొనబోతున్న నేను, నా కుటుంబం, నా విచారణ, నా ప్రజలందరూ ఆశీర్వదించబడాలి అన్నది దేవుని ప్రణాళిక. కావున అందరూ దీవించబడాలని ప్రార్థన చేస్తున్నాం, అందరూ ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని నిలయములో ఉన్నాం, దేవుని ప్రాకారములో నీవు ఉన్నాం. ఆయన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాం, నిన్ను నీ కుటుంబాన్ని తన కృపలో తన దయలో ముందుకు నడిపిస్తారు. ప్రియా సహోదరి సహోదరులారా, కావున మరి మనందరం ఒక చక్కని పాట పాడతాం. ఏమిటంటే, నడిపిస్తాను నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాను నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు నడబడినా, అలసటపై పడినా, అడుగులు నడబడినా, అలసటపై పడినా, విన్నారుగా సగం మంది. మీరు పాడుకోండి, నేను వింటా. మీ పనేగా, మా పని కాదుగా, అందరి పని, అందరం పాడా. దేవుడే పాట పాడినప్పుడు, దేవుడిచ్చిన గొంతు నాలాంటి గాడిద గొంతులే పాడుతున్నప్పుడు ఇలాంటి మంచి గొంతులు ఎన్ని చక్కగా పాడతాయి కదా. చక్కగా వాక్యాన్ని వింటూ పాడి అందరూ కింద నిలబెడదాం. కాళ్ళు వాళ్ళు మాత్రమే, కాళ్ళు మోకాళ్ళు వారి పాడు, కాళ్ళు మోకాళ్ళు వారి పాడు వాళ్ళు నిలబడండి. ఇంత వాళ్ళతో కూర్చోండి. కాళ్ళు ఉన్న వాళ్ళే నిలబడండి, పెద్దవాళ్ళు నిలబడి వాళ్ళు కూర్చోండి. తర్వాత అది కాళ్ళు 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 వాళ్ళే నిలబడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేతులు వాళ్ళు చప్పట్లు కొట్టొచ్చు. చేతులు మోచేతులు చేతులు మామూలు చేతులు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడుతున్నామంటే మీ దగ్గర ఉన్నటువంటి సైతాను చప్పట్లు వాయిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి బడిలో ఎవరైనా ఆన్సర్ చెప్పకపోతే ఆన్సర్ చెప్పిన అమ్మాయి చేత చంపలే ఇచ్చేవాడు. ఇప్పుడు లేదు ఆశిస్తాం. మా చిన్నప్పుడు కొట్టించేవాడు చంపలు. అబ్బాయి చెప్తే అమ్మాయిని కొట్టించేవాడు, అమ్మాయి చెప్తే అబ్బాయిని చెప్పలు వాయించేవాడు. ఇది సిగ్గొచ్చేన చదువుతాడు. ఇక్కడ కూడా సిగ్గొచ్చేన దేవదూత ఆ సైతాన్ని మన దగ్గర చెల్లిపోవాలా. పాట ఒకసారి వాక్యం వింటే కంటే, ప్రార్థన కంటే ఒక మాట 2 సార్లు పాడితే సమానం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాట వచ్చిన అందరికి వచ్చు, రాని వాళ్ళు ఎవరు లేరు. ఓన్లీ నాటకమే. దేవుడి దగ్గర నాటకం ఆడదు. దేవుడికి అన్నీ తెలుసు, మనసులో ఉన్న ప్రతిదీ తెలుసు. అది పక్క నుంచి పాడదాం అందరం కలిసి.
కష్టములోనైనా నీ చెయ్యి పట్టి నీ వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపించే దేవుని దగ్గర నీవు నీ రోజులు నిలబడి ఉన్నావు. నీవు అడుగు ప్రతిదీ ఆయనకు దయచేయాలి అంటే ఆయన వాక్కును నీ హృదయములో మరియ తల్లి దాచుకున్న విధంగా దాచుకోవాలి. కూర్చుందాం ఒకసారి అందరం, మళ్ళీ కాళ్ళ వాళ్ళ కూర్చుందాం ఒక 5 నిమిషాలు, ఎక్కువ సమయం వద్దు. లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున అదిలపరచుకొని మననము చేస్తూ మరియ తల్లి అంతయు తన హృదయమున దాచుకున్నది వదిలివేయలేదు. ఈ చెవుతో విని ఈ చెవుతో మరియ తల్లి వదలలేదు. ఇదిగో ఈ రోజున నీవు ఆ తల్లి వలె దేవుని ముందు కూర్చొని ఉన్నావా? ఆ తల్లి అన్న మాట 1వ అధ్యాయం 38వ వచనములో, ఇదిగో నేను ప్రభు యొక్క దాసీగా, నీ మాట చొప్పున నాకు నీ మాట నీ చిత్తం నా జీవితములో జరగాలి నా తల్లి అడిగింది. కావున నీ చిత్తము కూడా జరగాలి అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో 3 జ్ఞానులు ఆ బాలయేసు మరియ తల్లి ఉన్న గృహములోనికి ప్రవేశించినప్పుడు ఏమి చేశారో నీవు కూడా దేవాలయానికి వచ్చినప్పుడు అదే చేయాలి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మ వడిలో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధన ప్రభువు దగ్గర వారు ప్రభుని ఆరాధించారు. తరువాత ఏం చేశారట? తమ సంచులను విప్పి ఆ శిశువులకు కానుకలను అర్పించారు. ఈ రోజున నీ హృదయమనే సంచిని విప్పి దేవునికి నీ పాపమనే కానుకలను, నీ యొక్క దోషమనే కానుకలను అర్పించి మంచి మనస్సుతో ఇంటికి వెళ్ళేవారుగా నీవు నేను ఉన్నామా? అదే కదా లూకాసు వార్త 8వ అధ్యాయము 16వ వచనములో మనము ఆలకించిన మాట. 15వ వచనములో, దేవుని వాక్కును ఆలకించి పాటించువారు తమ యొక్క హృదయములో సారవంతమైన నేల మీద పడిన విత్తనములను కూలిన వారు యోగ్యమైన మనస్సుతో. అదే కదా ఈ యొక్క జ్ఞానులు చేసినది, నీవు నేను ఇక్కడ చేస్తూ ఉన్నది. ప్రతి బలిలో, ప్రతి దివ్య పూజలో అప్పరసనలతో పాటు నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క ఆలోచనలను, నీ యొక్క పాపపు మాటలను ఆయన అర్పిస్తూ ఉన్నాను కదా. సారవంతమైన నేల మీద పడిన విత్తనములను కూలిన వారు యోగ్యమైన మనస్సుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఫలిస్తారు. ఆ 3 జ్ఞానులు ఎంతో దూరము నుండి ఓర్పు సహనముతో ప్రయాణం చేసి దేవుని వద్దకు వచ్చారు. మరి నీవు ఈ గృహము నుండి ఎంత దూరం మన ఇల్లు, మన గుడి తిప్పి కొడితే ఇక్కడ తుమ్మితే అక్కడ కనబడి, అయినా కానీ రావాలంటే సమయము లేదు. దేవుడు అంటే ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అంట 86,400 నిమిషాలు ఇస్తున్నారు. ఎంతండి? 86,400. డబ్బులైతే బాధ. ఏటీఎం కార్డు నెంబర్ చెప్పండి, పిన్ కోడ్ చెప్పండి, చక్కగా విధంగా చేసుకుంటాం కదమ్మా. దేవుడు అంట ప్రతిరోజు మనకి 86,400 సెకండ్. రేపటికి అది రావు. ఈ రోజే వాడుకోవాలి. రోజుకి 24 గంటలు సెల్ ఫోన్ ఉంది కదా చాలా మంది దగ్గర. రోజుకి 24 గంటలు, 24 × 60 నిమిషాలు × 60 సెకండ్లు వేసుకుంటే 86,400 సెకండ్లు ప్రతిరోజు నీకు ఇస్తూ ఉంటే నాకు ఎక్కడ 8 గంటలు పడుకోవాలి,
8 గంటలు పని చేయాలి, 16 గంటలు అక్కడే పోయాలి. ఇక 8 గంటలు ఉంటే 4-5 గంటలు టీవీ చూడకపోతే పొద్దు పాలుగా పాత, టీవీ చూడకపోతే పొద్దు పాలుగా పాత. తర్వాత 3 గంటలు ఉంటే వంటలు కానీ, అన్నం వండాలి, కడగాలి, మాట్లాడాలి, ఒకరు మీటింగులు, పోసుకొని కబుర్లు ఇవన్నీ చెప్పిన తర్వాత దేవుడికి స్నానం ఎక్కడ ఉంటుందా? 24 గంటలు అయితే ఎక్కడ? మళ్ళీ మనం సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉన్నాం? సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? ఆదివారాలు ఉంటాయా అన్నది చూస్తున్నాం. 52 ఆదివారాలు. ఈ 52 ఆదివారాలు గుర్తుకొస్తే మహా 2 గంటలు ఉండవు. అంటే 104 గంటలు సంవత్సరానికి మనం ఉంటే, ఈ 104 గంటల్ని రోజుల్లోకి మార్చుకుంటే 4.5 రోజులు సంవత్సరానికి మన గుడికి వచ్చేది. 104 డివైడెడ్ బై 24 ఏదమ్మా? దాదాపుగా 4.5 గంటలు వచ్చింది. 5 రోజులు అంతే. అంటే 24 గంటలు, 104 గంటలు 24 గంటల్లో మార్చుకుంటే ఒక రోజు అంతే. 104 డివైడెడ్ బై 24 4.5 రోజులు. సంవత్సరానికి 365 రోజులు. అందులో 4.5 రోజులు గుడికి వస్తాం. దశమి భాగం అంటే ఎంతమ్మా? డబ్బులు వద్దులే నాకు, 10%. 365 రోజులకి దశమి భాగంతో చేస్తే 36 రోజులు. అట్లీస్ట్ 36 రోజులు గుడికి వస్తున్నావా సంవత్సరానికి? నువ్వు వచ్చే 4.5 రోజుల్లో మళ్ళీ చాలాసేపు వచ్చి పెట్టారు మళ్ళీ అక్కడ వెళ్ళాము. నేనే గుడికి వచ్చాను, ఇదే కూడా రాలేకపోవటానికి. ఇది మన జీవితం. ఈ 52 ఆదివారం చక్కగా వచ్చేవాళ్ళు ఎంతమంది చేతుల మీద నాటు కాదండి, కలుపులు కాదండి, ప్రతి ఉదయాన్నే పోతే మంచి వచ్చింది, పొరుగు వచ్చింది కాదండి, మిరపకాయ తోట కాదండి. ఇది ఆదివారం. అదే మీ ఆయనకి జ్వరం ఉంటే, మీ కూతురు ఊరి అవుతుందంటే, మీ అత్తగారు అవుతుందంటే, మీ అమ్మగారు అవుతుందంటే వారం రోజులైనా పడిపోము. ఆదివారం అనగా ఒళ్ళు కాలంగా ఫాదర్, ఏమంటాం? ఒళ్ళు కాలం ఫాదర్, ఏమంటాం? ఇప్పుడే కదా 4 డబ్బులు అనిపిసుకోవాలి, 4 రాళ్ళు అనిపిసుకోవాలి. అందుకే కిడ్నీలు రాళ్ళు పెరుగుతాయి. ఇంకో డబ్బులు పెట్టుకోవాలి. నువ్వు ఎంత సంపాదించినా దేవునికి సమయం ఇవ్వకపోతే నీ దగ్గర సున్నా. అదే సంవత్సరం చివరిలో ఎంత మిగిలిందన్నమాట. యాడ ఫాదర్ వచ్చినట్టు పోతే కొడుకు జ్వరం, ఆయన జ్వరం, ఈయనకి జ్వరం, వాడి ఫీజులు, వీడి ఫీజులు, ఎక్కడ ఫాదర్ మిగిలింది? పంటకి చందా ఇక్కడ ఆడదే 10 సంవత్సరం పంట పడితేగా కొనితేగా. ఇది మన రొటీన్ డైలాగ్. మన ఏం విచారణలు మొదటిసారిగా పడ్డాయి. ఫాదర్ ఆల్రెడీ 2 సార్లు అయ్యారు విచారణ. కావున ఈరోజు మనం ఏమి నేర్చుకోవాలి? మరియ తల్లిలాగా దేవుని దగ్గర ఉండే మనస్సు నీకు ఉన్నదా? ఆయన ముందు కూర్చొని ప్రార్థించే మనస్సు నీకు ఉన్నదా? ఆయన ముందు నమ్మకం కలిగి జీవించే మనస్సు నీకు ఉన్నదా? కుటుంబములు అందరూ సమైక్యముగా ఆలయానికి వచ్చి ప్రార్థించే బిడ్డలుగా మనము ఉన్నామా? కక్షలు లేకుండా, పగలు లేకుండా, ప్రతీకారాలు లేకుండా. ఆదికాండం 37వ అధ్యాయములు యోసేపును చూస్తూ ఉన్నాం. యోసేపు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే 10 మంది అన్నల చేత అసూయించబడ్డాడు. 12వ వచనం ఒకసారి చూద్దాం. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెకెమునకు వెళ్ళారు. 13వ వచనం కట్టండి. 12వ వచనం 37:12 లేదమ్మా? చదువుతాను.
తండ్రి మందలను మేపుటకై షెకెమునకు వెళ్ళిరి. ఇశ్రాయేలు ఆ. యోసేపుతో ఆ. నీ సోదరుడు షెకెములో మందలను మేపుచున్నారు చూసి రమ్ము, వారి యొక్క జీవితం ఎలా ఉన్నదో తెలుసుకుని రమ్మని పంపిస్తూ ఉన్నాడు. దానికి ముందు 11వ వచనం, సారీ 12 కాదు 11. అతని సోదరుడు అసూయపడ్డ. అంటే 10 మందికి ఇష్టము లేదు. మన ఇంటిలో కూడా, మన సంఘములో కూడా, మన చుట్టూ ఉన్న వారు కూడా నీవంటే ఇష్టం లేకుండా ఉన్నారా? అక్కడ యోసేపు తన అన్నలు తన మీద ద్వేషము కలిగి ఉన్న తండ్రి మాటకు విధేయించి వెళ్తూ ఉన్నాడు. మరి నీవు కొంతమంది అంటారు, వాళ్ళొస్తే మేము రావండి అంట. వాళ్ళొస్తే మేము రావంటే, వాళ్ళు మాట్లాడితే మేము మాట్లాడమంటే ఎప్పుడు వాడలేదు కాదు. వాళ్ళొస్తే మేము రావంట. ఇది అందరిది, ఇది అందరిది. ఇక్కడ తన మీద అసూయపడ్డ ఏమంటున్నా తండ్రి చెప్పగానే, తండ్రి నేను సిద్ధముగా ఉన్నాను, వెళతాను అని యోసేపు పలుకుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళుతూ ఉన్నాడు? షెకెమునకు వెళ్ళమన్నాడు. షెకెము అనగా భుజ స్థలము, భుజ సహాయము అని అర్థం. నువ్వు వెళితే దేవుడి భుజ సహాయం నీ కుటుంబానికి ఉంటుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? చదువుకుంటూ వెళితే మనము ఆ యొక్క 13వ వచనములో వాళ్ళు అక్కడ లేరంట. అక్కడి నుంచి హెబ్రోను నుండి బయలుదేరాడండి యోసేపు. హెబ్రోను అనగా సహవాసము అని అర్థం. సహవాసము అంటే అందరం కలిసికట్టుగా జీవించే జీవితం. దేవాలయం అందరూ సహవాసము కలిగి ఉండాలి, భేదాభిప్రాయాలు లేకుండా ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. చదువుదాం ఒక వాక్యం, చదవండి 14వ వచనం. నీ సోదరులకు యోగక్షేమమును మందలను మంచి చెడులను తెలుసుకొని మళ్ళీ వచ్చి నాకు చెప్పుము అని బయలుదేరినప్పుడు ఎక్కడి నుండి యోసేపు ఆ విధముగా యాకోబు యోసేపును హెబ్రోను లోయలో నుండి పంపగా అతడు షెకెమునకు వచ్చెను. హెబ్రోను అనగా సహవాసము అని అర్థం. షెకెము అనగా భుజ బలము, భుజ సహాయము. నీవు నడిస్తే దేవుని సహవాసము నీతో ఉంటుంది, దేవుని భుజబలము నీతో నడుస్తుంది. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. నీ తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే యోసేపు తర్వాత దోతానుకు వెళ్ళాడు. చదువుకుంటూ వెళితే ఒకళ్ళు అడిగారు, అయ్యా మా అన్నలు నీకు కనబడ్డారా అంటే, మీ అన్నలు షెకెము కాకుండా దోతానుకు వెళ్ళాలనుకున్నట్టు నేను విన్నాను అన్న మాట అక్కడ ఉందమ్మా. చదవండి ఏమని ఉన్నది అక్కడ. సాగిపోయి దోతాను వెళ్ళుదామని వారిలో వారు అనుకొనుచుండగా, దోతాను అనగా నుయ్యి, పొయ్యి, బావి. కష్టము వచ్చిన దేవుడు నిన్ను బదలడు. యోసేపు ఆ దోతానికి వెళ్ళాడు. తనకు తెలుసు తన అన్నలు తనను చంపివేస్తారని కూడా, తన అన్నలు తనను హింసిస్తారని కూడా ఆ బావిలో పడవేశాడు. కానీ దేవుడు అతన్ని వదిలివేయలేదు. దేవుడు అతనితో ఉన్నాడు. లేవనెత్తబడ్డాడు. నీకు పడిపోయినా లేవనెత్తబడతావు. దానియేలు పడిపోయినా లేవనెత్తబడ్డాడు. దానియేలు మిత్రులు ఆ యొక్క మంటల్లోని త్రోసివేయబడ్డా దేవుడు దీవించి ఆశీర్వదించి బయటకు తీసుకుని వచ్చాడు. నీ కుటుంబములకు నీ యొక్క ప్రతిదానికి ఆటంకాలు వస్తూ ఉన్నాయా? ఇదిగో యోసేపులాగా దేవుని మీద భారము వేసి నడిచే బిడ్డగా నీవు నేను ఉన్నామా అన్నది ఈ రోజున ప్రతి ఒక్కరం ఆలోచించుకుంటా. ఈ పండుగ సమయంలో నీ బయటకు వస్తాయి. పండుగ వచ్చిందంటే సాగు మాలాంటి వాడికి ఏంటో తెలుసా? ఆ సంవత్సరం కాకుండా ప్రతిసారి తాగొచ్చిన ఆయన అందరూ బాగుంటారు. ఎక్కడ పడతారు దేవుడు పోతూ ఉంటే తాగుపోతున్న ఆయన ముందు వస్తూ ఉంటారు. పండగలు చక్కగా చేయలేదు. వాడు తాగి సత్తాడు, ఊళ్ళో చిచ్చుపెడతాడు. ఇది ఎంతవరకు మంచిది? ఇది ఎంతవరకు మంచిది? నీవు దేవుని బిడ్డవైతే ఇలాంటి అలవాట్లకు లోనవుతావా? ఇలాంటి అలవాట్లకు పాడు పనులకు లోనవుతావా?
ఒకసారి ఆలోచించు, ప్రియ సహోదరి, ఒకసారి ఆలోచించాలి. ముందుగానే సంతోషంతో ఆనందంతో దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఆ యొక్క శిలువారి శరీరంతో దేవుని మన ప్రదక్షిణ ఎందుకు చేస్తూ ఉన్నాం? నా వీధుల్లో వెళుతూ ఉంటే నా గృహంలోనికి ఆయన దీవెన రావాలి, నా కుటుంబానికి ఆయన దీవెన రావాలి. నీకు పోస్తే నీళ్లు ఏంటో తెలుసా? అలవాటు ఉందనుకుంటా. నేను మన ఇంటి ముందు రాగానే 2 బకెట్ల నీళ్లు, 3 బకెట్ల నీళ్లు, 4 బకెట్ల నీళ్లు ఇలా పోసి దాని కింద బయటపడతాం. అంటే నేను తగ్గిన వాడనయ్యా, నేను తగ్గింపుగా ఉన్నానయ్యా, నీ కింద వాడనయ్యా, నీ మీద వాడన కాదయ్యా అని చెప్పుకుంటున్నా. ఇదేదో మన తాతలు ముత్తాతలు ఓరికి నేర్పించిన పద్ధతి కాదు. దేవుడి ముందేమో నీళ్లు పోతాం అంటే నేను కూడా నా ఉదయానికి ముందు పోస్తూ ఉన్నాను. కొబ్బరికాయ పడతాం ఎందుకు? కొబ్బరికాయ నా స్వచ్ఛమైన మనస్సు, స్వచ్ఛమైన జీవితం నాకు ఇవ్వు అని అడుగుతూ ఉన్నా. వాడెవడో అంటాడు కొబ్బరికాయలు ఎందుకు పడతాడు, తెలియదు వెనకాల ఎన్నో మాట్లాడతాడు. ఇవన్నీ చేస్తాం, తాగొస్తాం. అది మంచి పద్ధత. అలా ఇంట్లో మీకు కాలేదు, బయటికి రాలేదు ఆ రోజంతా. వాడు మంచిగా ఉండడు, సంఘాన్ని మంచిగా ఉండడు. కావున ఒక్కసారి ఆలోచిద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. ఈ రోజున నేను వింటున్న వాక్యములను బట్టి నీ మీద ఎవరికైనా మనస్పర్ధలు ఉన్నాయా? నీ మీద ఎవరికైనా తెలిసి తెలియకైనా ఉన్నాయా? ప్రభు ముందు గురించి ప్రార్థించు. ఒకసారి ప్రభుని అడుగుదాం. చేతులు జోడిద్దాం, బయటకు వస్తూ చిన్న ప్రార్థనతో ప్రభుని అడుగుదాం. చేతులు జోడించి బయటకు వస్తూ కలగవచ్చు. ప్రభువా, ప్రతి సంవత్సరం నా దేవాలయంలో జరుపుకుంటూ నేను ఆయుధపడుతుండగా మరి రోజులు ప్రభువా ఈ సమయంలో ఈ వాక్యమును బట్టి నన్ను దీవించినందుకు, నన్ను ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రములు, వందనాలు ప్రభువా. నీ నామమును బట్టి పట్టుకుంటున్నానయ్యా, నీ నామమును పట్టుకుంటున్నానయ్యా. నన్ను దీవించమా, నన్ను ఆశీర్వదించమా. ఆనాడు నీ వద్దకు వచ్చి ప్రార్థించిన ప్రతి బిడ్డ దీవించబడ్డారు ప్రభువా, ఆశీర్వదించబడ్డారు ప్రభువా. స్తోత్రం నాయన, వందనాలు యేసు. స్తోత్రం ప్రభువా, స్తోత్రం యేసు. నీ బిడ్డనయ్యా, నీ వాడనయ్యా, దీవెనతో నన్ను ఆశీర్వదించు యేసయ్యా. నీ కృపతో నన్ను దీవించి ప్రభువా, నేను చెప్పుకోబోతున్న యొక్క విచారణ ముందుగా చక్కని వాతావరణంలో మీ ఆశీస్సులతో, మీ దీవెనలతో